జగదీశ్వర రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులు ఏదైతే ఉందో రైతులు పొలాలు చేసుకొని యాసంగి శ్రీరామ సాగర్ కింద వందల ఎకరాలు వేల ఎకరాలు ఇలా ఎండిపోతుంటే ఆ రైతుల బాధను చూసి ఈ సూర్యాపేట తాలూకా ఎమ్మెల్యే గుంటకర్మ జగదీశ్వర రెడ్డి గారు రైతుల పక్షాన గొంతు ఇప్పి మాట్లాడి రైతు కన్నీరు పెడుతున్నాడు. ఈ ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు, ఇది కరువు రావాల్సి రాలేదు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని తెచ్చింది కరువు. శ్రీరామ సాగర్లో వాటర్ ఉంది, గోదావరిలో నీళ్లున్నాయి, నడపకొస్తే శ్రీరామ సాగర్ కంటిన్యూ చేస్తే ఇవాళ సూర్యాపేట తాలూకా పెన్బాడ్ మండలం లాస్ట్ ఉన్నట్టుగా రైతులకు కూడా ఈ శ్రీరామ సాగర్ కాలం వల్ల నీళ్లు పారే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి రైతుల్ని కన్నీరు పెట్టించి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ రైతులు ఏడిపిస్తుంది. కాబట్టి ఈ రైతుల పక్షాన ఈ ఎమ్మెల్యే గారు గొంతు ఇప్పి రైతుల పక్షాన మాట్లాడినందుకు కుట్రాపూరితంగా ఈ వాస్తవంగా పరిపాలించడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వానికి కుట్రాపూరితంగా జగదీశ్వర రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా తెలంగాణ ప్రాంత రైతాంగం ఖండిస్తూ గ్రామ గ్రామాన అతను చేసినట్టు తప్పును ఎండగడుతూ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు ప్రజలు గుణపాఠం చెప్పి తీర్చారని మేము మనవి చేస్తూ ఈ రైతుల పక్షాన రైతాంగం మొత్తం కూడా ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలా చెత్తముకుందాపురం ఈ గ్రామంలో లాస్ట్ ప్రాంతం 450 కిలోమీటర్ల దూరం శ్రీరామ సాగర్ వాటర్ ఇక్కడ వచ్చింది. దాదాపు 9 సంవత్సరాలు రైతులు పండించుకోరు, ఇక్కడ పంటలు పండినాయి. మరి ఇవాళ ఒక్క సంవత్సరం ఇవాళ 15 నెలలు అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఇవాళ ఎందుకు నీళ్ళు రావట్లే? నీ చేతగాని తనం వల్ల నీకు భారీ పరిపాలన చేతగాక ఇవాళ వాస్తవానికి రైతుల్ని కంటనీరు పెట్టి ఏడిపిస్తున్నావు. కాబట్టి నీ ఏడుపుని కుట్రని ఎండగట్టి నిన్ను వ్యతిరేకించి రైతుల పక్షాన మాట్లాడుతున్న గుంటకర్మ జగదీశ్వర రెడ్డి గారిని ఇవాళ ప్రజా గొంతుకై రైతుల గొంతుకై ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఇవాళ నువ్వు సస్పెండ్ చేసి నీకు అధికారం ఉందని నీకు అహంకారం ఉందని చెప్పేసి సస్పెండ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రాంత రైతులు శ్రీరామ సాగర్ ఆయకట్ట కింద పారగంత అవుతున్న రైతులు ఎండిపోతున్న వాళ్ళు ఆగ్రహంలో ఇలా మసిలిపోతా ఉన్నావు. ఇలా రైతుల పక్షాన మాట్లాడిన బిడ్డ జగదీశ్వర రెడ్డి రైతు బిడ్డ, అతన్ని ఇలా సస్పెండ్ చేసినంత మాత్రం ఇలా తెలంగాణ ప్రజల్ని ఇలా నువ్వు మంచి కోరుకోలేవు. వాస్తవాన్ని నిన్ను ఖండిస్తా ఉన్నావు. అందుకోసం తెలంగాణ ప్రాంత రైతులు తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పేంత వరకు రేవంత్ రెడ్డి